జిల్లా కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో శుక్రవారం మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ద్వారా నిర్వహించబడుతున్న మిషన్ వాత్సల్య పథకపు మొదటి త్రైమాసిక సమన్వయ సమావేశాన్ని జిల్లా బాలల సంరక్షణ సంక్షేమ కమిటీ సభ్యులతో మరియు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారి నివేదికలపై రివ్యూ సమావేశానికి జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అధ్యక్షతన సంబంధిత అధికారులు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి మాట్లాడుతూ మిషన్ వాత్సల్య ద్వారా 18 సంవత్సరాల లోపు బాలలకు అందిస్తున్న అన్ని సేవలను సమర్థవంతంగా అమలు జరపాలన్నారు. ముఖ్యంగా లైసెన్స్ పొందకుండా ఏ ఒక్క చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు నిర్వహించకూడదని స్పష్టం చేశారు. పిల్లలకు ఆశ్రయం కల్పిస్తున్న ప్రతి హోం కూడా జిల్లా కలెక్టర్ అనుమతి పొంది ఉండాలని, అటువంటి స్వచ్ఛంద సంస్థలను పోలీస్, డీసీపీయూ మరియు డిపిఓల సమన్వయంతో సందర్శించి పూర్తి స్థాయిలో నివేదికలు అందించాలని అన్నారు. బాలల హక్కులను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యతని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. బాలల హక్కులను రక్షించడం, ఫాక్స్ చట్టం, బాల్య వివాహ నిషేధ చట్టం, దత్తత విధానం గురించి మరియు చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్లు అందించే సేవలపై గ్రామీణ ప్రాంతాలలో విస్తృతంగా ప్రచార అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ మరియు సంక్షేమ కమిటీ సభ్యులు డిఆర్డీఏ పీడీ టివి విజయలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యు శోభ, ఉమెన్ పోలీస్ స్టేషన్ డిఎస్పీ యు రవిచంద్ర, సిఐ ఎం సుబ్బారావు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు వెంకటేశ్వరరావు, హైమావతి, రాజేశ్వరరావు, జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారిత అధికారి శ్రీమతి పి శారద, మిషన్ కోఆర్డినేటర్ ఏలూరు తులసి, జిల్లా బాలల సంరక్షణ అధికారి డాక్టర్ సిహెచ్ సూర్య చక్రవేణి, డిపిఓ జ్యోతి, మిషన్ వాత్సల్య సిబ్బంది తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇది క్లాస్ మనకు ఫస్ట్ సిలబస్ ఏంటి క్లాస్ రూమ్కి వెళ్ళిపోదామా? పుస్తకాలు తెచ్చారా? అక్కడ చూడండి. ఓకే, ఆల్ ది బెస్ట్. అందరూ బాగా చదవండి.